Hello everyone, welcome to our YouTube channel friends. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం జనరల్ సైన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ జనరల్ సైన్స్ గత ఎగ్జామ్స్ ఆర్ఆర్బిలో జరిగిన ఆ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ఆర్బి ప్లస్ అండ్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, గుడ్డులోని సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ కాండ్రిన్, ఆప్షన్ బి కెరోటిన్, ఆప్షన్ సి అల్బుమిన్, ఆప్షన్ డి కేసిన్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, గుడ్డులోని సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏదంటే అల్బుమిన్. ఓకే, అల్బ్యూమిన్, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ బి6, ఆప్షన్ బి విటమిన్ బి3, ఆప్షన్ సి విటమిన్ బి9, ఆప్షన్ డి విటమిన్ బి1. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుందంటే బి1 విటమిన్. ఈ బి1 విటమిన్ని మనం థయామిన్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. థయామిన్. ఓకే, థయామిన్ అనే దీని యొక్క రసాయన నామం. దీన్ని లోపించడం వలన మనకు బేరీ అనే వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. ఏ వ్యాధి వస్తుందంటే బేరీ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే విటమిన్ సిని ఏమని పిలుస్తారు? విటమిన్ సిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ బి అస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ సి రైబోఫ్లేవిన్ ఆమ్లం, ఆప్షన్ డి ఫోలిక్ యాసిడ్. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. విటమిన్ సిని ఏమని పిలుస్తారంటే ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సిని ఏమని పిలుస్తారంటే ఆస్కార్బిక్ ఆమ్లం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టే, విటమిన్ కే యొక్క ప్రధాన విధి ఏంటిది? విటమిన్ కే యొక్క ప్రధాన విధి ఏంటిది? ఆప్షన్ ఏ రోగ నిరోధక వ్యవస్థ, ఆప్షన్ బి రక్తం గడ్డగట్టడం, ఆప్షన్ సి కాల్షియం శోషణ, ఆప్షన్ డి చర్మ ఆరోగ్యం. ఓకే, ఆన్సర్ మీకు తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, విటమిన్ కే యొక్క ప్రధాన విధి ఏంటంటే రక్తాన్ని గడ్డగట్టించడానికి అంటే రక్తాన్ని గడ్డగట్టిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, విటమిన్ కే అనేది రక్తాన్ని గడ్డగట్టడం అన్నమాట. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, లివర్ ఆయిల్ ఫిష్లో ఏది సమృద్ధిగా ఉంటుంది? లివర్ ఆయిల్ ఫిష్లో ఏది సమృద్ధిగా ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ ఏ అండ్ విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ ఈ, ఆప్షన్ డి విటమిన్ డి. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. లివర్ ఆయిల్ ఫిష్లో ఏది సమృద్ధిగా ఉంటుందంటే ఫ్రెండ్స్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అనేది సరైన సమాధానం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన అర్థమెటిక్, రైల్వే రీజనింగ్, రైల్వే జీకే అండ్ జిఏ, రైల్వే జిఎస్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ మీరు తీసుకుంటే 4,9కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి, 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 149కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీకు కావాలనుకుంటే ఫోన్పే అండ్ గూగుల్ పే ఈ నెంబర్కి చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మోక్ టెస్ట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకే, మీరు మోక్ టెస్ట్ రాయకుండా ఫ్రెండ్స్, అంటే చాలామంది మోక్ టెస్ట్ రాయడంలో మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు మోక్ టెస్ట్ అనేది రాయండి. ఓకేనా, టెక్స్ట్ బుక్ నుంచి మోక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ కోడ్ని ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్తో పాటు
1 year వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 10% డిస్కౌంట్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకేనా, మీరు ఈ కోడ్ని ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ అనేది అడిషన్గా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, ఆల్టర్నేటివ్ డేస్ రాస్తారా లేకుంటే వీక్లీ వన్స్ రాస్తారా అది మీ చాయిస్, కానీ కన్ఫామ్గా మోక్ టెస్ట్ అనేది రాయాల్సిందే. ఈ మోక్ టెస్ట్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వెళ్ళి ఇంకా కొనుక్కుంటే అక్కడ మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్లో మనకు మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు, ఓకేనా, మంత్లీ కరెంట్ అఫైర్స్తో వీక్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఇప్పుడు క్లాసెస్ అవన్నీ కూడా అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ PDF కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, త్వరలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం తక్షణ శక్తి కొరకు క్రీడాకారులు దేనిని తీసుకుంటారు? ఓకేనా, తక్షణ శక్తి కొరకు క్రీడాకారులు దేనిని తీసుకుంటారు? ఆప్షన్ 1 గ్లూకోజ్, ఆప్షన్ B ఫ్రక్టోజ్, ఆప్షన్ C సుక్రోజ్, ఆప్షన్ D పాలు. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. తక్షణ శక్తి కొరకు క్రీడాకారులు దేనిని తీసుకుంటారంటే సుక్రోజ్. ఓకేనా, సుక్రోజ్ని క్రీడాకారులు తక్షణ శక్తి కొరకు. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఓకే, ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంది? ఆప్షన్ A రీచికటి, ఆప్షన్ B రక్తహీనత, ఆప్షన్ C కిల్లవాతం, ఆప్షన్ D రికెట్స్. ఆహారంలో విటమిన్ డి లోపం వలన వచ్చే వ్యాధి ఏంటంటే రికెట్స్ ఫ్రెండ్స్. ఓకే, రికెట్స్ అనేది డి విటమిన్ లోపం వలన రావడమే జరుగుతుంది. ఈ డి విటమిన్ అనేది మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సూర్యరశ్మి ద్వారా మనకు ఈ డి విటమిన్ అనేది లభించడం అనేది జరుగుతుంది. దీన్ని ఉచిత విటమిన్ అని కూడా అంటారు. ఉచిత విటమిన్ అని కూడా అంటారు డి విటమిన్ని. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది వాటిలో కోబాల్ట్ అనే ఖనిజాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏది? క్రింది వాటిలో కోబాల్ట్ అనే ఖనిజాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏది? ఆప్షన్ A విటమిన్ B3, ఆప్షన్ B విటమిన్ B2, ఆప్షన్ C విటమిన్ B12, ఆప్షన్ D విటమిన్ B6. ఓకే, క్రింది వాటిలో కోబాల్ట్ అనే ఖనిజాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏదంటే విటమిన్ B12. విటమిన్ B12ని ఏమంటారు ఫ్రెండ్స్? సైనకోబాలమిన్ అని కూడా అంటారు. ఓకేనా, విటమిన్ B12లో కోబాల్ట్ అనే ఖనిజం అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుకుంటే రక్తం గడ్డకట్టడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ కీలకం అన్నమాట. ఓకే, రక్తం గడ్డకట్టడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ కీలకం? విటమిన్ B12 అండ్ విటమిన్ D అండ్ విటమిన్ A అండ్ విటమిన్ E. ఆన్సర్ అనేది విటమిన్ B12. ఓకేనా, రక్తం గడ్డకట్టడానికి కింది వాటిలో ఏ విటమిన్ కీలకం అంటే విటమిన్ B12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ E యొక్క రసాయనిక నామం ఏది? విటమిన్ E యొక్క రసాయనిక నామం ఏంటిది ఫ్రెండ్స్? ఓకే, ఆప్షన్ A రెటినాల్, ఆప్షన్ B టోకోఫెరాల్, ఆప్షన్ C కాల్సిఫెరాల్, ఆప్షన్ D బయోటిన్. ఓకే, మీకు తెలిసి ఉంటే ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది మీకు కింద కామెంట్ రూపంలో తెలియడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మనకు కొవ్వులో కరిగే విటమిన్స్ ఏమంటారు? ADEK కదా, ADEK. అయితే ఏ అంటే రే, డి అంటే కా, ఈ అంటే టూ, పి అంటే కే అంటే పి. రేఖ 2P అంటే ADEK. ADEK అంటే ఏంది? కొవ్వులో కరిగే విటమిన్స్ని ఏమంటారంటే ADEK. కొవ్వులో కరిగే విటమిన్ ఏమంటే ADEK కదా. ఇప్పుడు ఏ ఫర్ రెటినాల్. ఏ విటమిన్ యొక్క రసాయనిక నామం రెటినాల్. డి యొక్క విటమిన్ పేరు కాల్సిఫెరాల్. ఈ యొక్క విటమిన్ పేరు ఏంటంటే టోకోఫెరాల్. ఓకే, కే యొక్క విటమిన్ యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినిన్. ఆన్సర్ అనేది ఇప్పుడు ఏమవుతుంది? టోకోఫెరాల్. ఓకేనా, రేఖ 2P. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ ADEK ఉంది కదా, కే అంటే కొవ్వులో కరిగే విటమిన్స్, కే అంటే కొవ్వులో కరిగే. ఇలాంటి కోడ్స్ని ఒకసారి మీరు గుర్తించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, క్రింది వాటిలో ఏది కాల్షియం యొక్క గొప్ప మూలకం కాదు? క్రింది వాటిలో కాల్షియం యొక్క గొప్ప మూలకం కాదు. ఆప్షన్ A చీజ్, ఆప్షన్ B కొల్లాడ్ గ్రీన్స్, అదేవిధంగా అంజీర్, ఆప్షన్ D అనేది క్యారెట్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి క్యారెట్. క్యారెట్ అనేది కాల్షియం యొక్క గొప్ప మూలకం అనేది కాదు ఫ్రెండ్స్. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.